సోమవారం నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వంటి అంశాలపై ప్రజలు తమ సమస్యలను నివేదించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలని, శాఖల వారీగా పెండింగ్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో జిల్లాలో మారుమూల ప్రాంతాల ప్రజలకు సహాయార్థం ఏర్పాటు చేసిన టెలిఫోన్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రజల నుండి ఫోన్ కాల్స్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు వివరాలను వాట్సాప్ ద్వారా స్వీకరించి సమస్య నమోదుకు సంబంధించిన రసీదులను దరఖాస్తుదారులకు పంపించారు. ప్రజలు ఇంటి నుంచే 9100577132 నెంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలు తెలియచేసి వాట్సాప్ ద్వారా దరఖాస్తులు పంపవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా సైడ్ ఈ మట్టి తీసుకెళ్లి మేడం నుంచి లారీలు టిప్పర్లు వెళ్తున్నాయి మేడం. మొత్తం జేసీబీలు ఒక 10-15 జేసీబీలు నుంచి మట్టి తీసుకెళ్తుంది మేడం. అయితే అంటే ఎరువులు రైతు ఎరువులో కోసుకుంటారు కదా మేడం, దానికి అంటే పర్మిషన్ ఉందో లేదో అని నా డౌట్ కోసం ఫోన్ చేశాను మేడం. పంచగుడి బ్రిడ్జ్ దగ్గర మట్టి తీసుకెళ్తుంది మేడం. అవును, ఒకసారి తహసీల్దార్తో మాట్లాడతాం. మీ నంబర్ నోట్ చేసాము. మీరు చేసాం మేడం. తహసీల్దార్కి ఫోన్ చేశాను మేడం. నేను ఏమన్నారు? తహసీల్దార్కి ఫోన్ చేస్తే ఎస్ఆర్ఎస్ అధికారులకు ఫోన్ చేయాలా, ఎస్ఆర్ఎస్ శ్రీరామ్ నగర్ అధికారులకు ఫోన్ చేయాలా అంటుండు మేడం ఆయన. ఓకే, ఒక నిమిషం. మీరు ఒక పని చేయండి. మీకు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఉంది కదా, దీంట్లో ఒకవేళ మీ దగ్గర ఫొటోస్ ఉంటే పంపించండి. మనం ఒకసారి తహసీల్దార్, ఎస్ఆర్ఎస్ ఇద్దరితో మాట్లాడుతాం ఈరోజు. ఫొటోస్ లేవు మేడం నా దగ్గర. నేను చూసింది లైవ్ లో చూసింది చెప్తున్నా మేడం. ఓకే, నో ప్రాబ్లం. మనం ఎంక్వైరీ చేసేస్తాం. ఇప్పుడే చేస్తాం. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం.